This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వ, ఆవు నెయ్యి. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇదే. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అసలు తిరుమల లడ్డూ తయారీ ఎలా జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, 2021వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డు తయారీకి ప్రతిరోజు 300 నుంచి 500 లీటర్ల నెయ్యి వినియోగిస్తోంది టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యి సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3 గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% సప్లై చేసింది. యూపీకి చెందిన ప్రీమియర్ L1 గా, L2 గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి 424 రూపాయల ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా, ధర్మారెడ్డి ఈవో ఉన్న సమయంలో లడ్డూ నాణ్యత, రుచి చాలా వరకు క్షీణించాయన్నది హిందూ భక్తుల వాదన.